చెరువు దేగి చెరువు వెనక పడ్డాక మళ్ళా ఎవరన్నా ఆ నీళ్ళని ఎత్తుకొని వచ్చి చెర్ల పోద్దామంటారా? పలిగిపోయిన కుండను మళ్ళా అతుకు పెట్టి నీళ్లు తెచ్చుకోవాలని ఎవరన్నా చూస్తారా? అస్సలకే చూడరు. మరి గీళ్ళేంది? అరే ఎప్పుడో విడిపోయిన రెండు తెలుగు రాష్ట్రాలను మళ్ళా కలపాలంటున్నారు. తెలంగాణ వద్దు, ఉమ్మడి ఆంధ్రప్రదేశే ముద్దంటున్నారు. ఇదెక్కడి చిత్రం నాయనా? అగో చూస్తున్నారా, తెలంగాణ వద్దు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముద్దనే బ్యానర్లు వెలిసినాయి. అరే ఇదెక్కడి కథరు? ఇడాకులైన 3 ఏళ్లకి ఇద్దరం కలిసి సంసారం చేద్దాం రా అన్నట్టు రాష్ట్రాలు ఇడిపోయిన గిన్ని రోజులకు మళ్ళా సమైక్య ఉద్యమం సురువు చేస్తున్నారా ఆంధ్రాలా అని అనుకోకూరి. ఈ ఉద్యమం సురువైంది ఏపీలో కాదు, ఎన్నో ఏండ్లు కొట్లాడి కొత్త రాష్ట్రం తెచ్చుకున్న తెలంగాణలనే. అగో కింద చూడురు, కింద తెలంగాణ పశుల వైద్య విద్యార్థుల సంఘపోళ్ళు ఈ ఉద్యమం సురువు చేసిర్రు. ఉత్తగా బ్యానర్లు కట్టుడే కాదు, ర్యాలీలు తీసుడు, ధర్నాలు చేసుడు. అబ్బో తెలంగాణ కొట్లాట తీరే చేస్తున్నారు అనుకో రాదురి. అబ్బబ్బబ్బా ఎంత జోరుగా జరుగుతున్నదో చూస్తున్నారా తెలంగాణలో సమైక్య ఉద్యమం. మరి లొల్లేందో వీళ్ళ బాధ ఏందో అరుచుకుందాం రారి. తెలంగాణ వద్దు ఆంధ్రప్రదేశ్ ముద్దు అనడానికి ముఖ్య కారణం ఏంటంటే సమైక్య రాష్ట్రంలో ప్రతి సంవత్సరం వెటర్నరీ విద్యార్థులకు నోటిఫికేషన్ వచ్చిన విద్యార్థులు వచ్చినట్టు ఉద్యోగంలో ఎక్కేవారు. ఉమ్మడి రాష్ట్రంలో మనకు ఉద్యోగం వచ్చేది, తెలంగాణలో ఉద్యోగం అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో 262 జీవో ప్రకారం 500 అప్డేట్ చేస్తే మన తెలంగాణకి 251 వచ్చింది. ఆ 251 నుంచే మేము ఫిలప్ అయినాం తప్ప తెలంగాణలో కేసీఆర్ మా వెటర్నరీకి ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. కేసీఆర్ గారికి మేమంటే ఎందుకు అంత చులకనో తెలియలేదు. ఎవరో ఇచ్చిన నెగిటివ్ ఫీడ్బ్యాక్ వల్ల అలా అవుతుంది. ఆ కాంట్రాక్ట్ వ్యవస్థని వెంటనే రద్దు చేయాలని కోరుకుంటాము. వింటున్నారా? అది అన్నట్టు అసలు కథ. సొంత రాష్ట్రం వస్తే ఇంకింత ఎక్కువ నౌకరు దొరుకుతుందని ఆశ పడితే ఉన్న నౌకరి పోయి వచ్చేటోళ్ళకు కూడా కూడు దొరకకుండా అయ్యే వరకు ఇగో ఇట్లా లొల్లికి దిగిరాట కాబోయే పశువుల డాక్టర్లు అంతా. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జీవికే వద్దు అని చెప్తే అది తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం ఎంతవరకు న్యాయం? ముఖ్యంగా 84 లక్షల గొర్రెలు తెస్తానంటున్నారు. 5,000 లైఫ్ స్టాక్ యూనిట్స్కి ఒక డాక్టర్ కావాలి. 84 లక్షల కంటే దాదాపు 1,500 మంది డాక్టర్లు కావాలి. ఈ నడమ కేసీఆర్ సార్ గొల్ల కుర్మలు అందరికీ గొర్రెలను ఇస్తాం అంటున్నారు కదా. ఇక ఇదే మోక నౌకర్లు పక్క అని గట్టిగా లొల్లి చేస్తున్నారు. ఇంతేగాని మళ్ళా తెలుగు రాష్ట్రాలను కలపాలని కాదన్నట్టు. చేస్తే లొల్లి చేసి అందరి దిక్కు చూసేటట్టు మంచిగానే ఉన్నది. కానీ ఈ బ్యానర్లను చూస్తే కేసీఆర్ సార్ ఏమంటాడో ఏమో పొర్రి. ముఖ్యంగా మేము ఇదే ప్లేస్ లో కూర్చొని 45 రోజులు సకల జనుల సమ్మెలో తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్నాం. అదేవిధంగా మా జాబులు కూడా సాధించుకుంటాం.